TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీనరాశి, కన్యారాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీనరాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. మరి రాశుల్లో మొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి అయితే కనుక ఈ షష్ఠగ్రహ కూటమి అంతా కూడా మనకి వ్యయంలో కలుగుతుంది. అంటే వ్యయంలోనే 6 గ్రహాలు కూడటం వల్ల వీరికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక తప్పకుండా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడు ఈ 3 నెలలు చాలా గట్టిగా ప్రయత్నించినట్టయితే వారికి విజయ అవకాశాలు ఎక్కువే ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే మరి ధనానికి సంబంధించిన వాడు, తర్వాత మరి భాగస్వామికి సంబంధించిన శుక్రుడు ఇటు రాహుతో కూడి ఉండటం, తర్వాత మరి శనితో కూడి ఉండటం వల్ల కూడా భార్యాభర్తల్లో తరచూ ఎవరికైనా సరే అనారోగ్యం తరచూ ఏర్పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి మోసపోవటం, ఆర్థిక నష్టాలు, ఇలాంటివన్నీ కూడా ఈ 3 నెలల కాలంలో మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఇంకా మేషరాశి వాళ్ళు బాగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇటు తలకు సంబంధించినవి కానీ కళ్ళకు సంబంధించినవి కానీ తరచూ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇందాక మనం మొదట్లో చెప్పాం, భార్యాభర్తల్లో తరచూ ఎవరికైనా సరే అనారోగ్యాలు కలగచ్చు అని. ఈ అనారోగ్యాల్లో కూడా ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. కనుక ఏదైనా సరే తలనొప్పి అనుకున్నప్పుడు తలనొప్పిగానే మీరు పరిగణించకుండా ఎంతో కొంత మరి ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఒకసారి ఆకస్మిక సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా విడిగా ధనస్థానంలో గురుడు అనేవాడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇటు ఆర్థికంగా నష్టాలు ఇలాంటివి ఉన్నప్పటికీ అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం మాత్రం తప్పకుండా మేషరాశి వాళ్ళకి అందుతుంది. ఆ రకంగా మాత్రం భయపడక్కర్లేదు. తర్వాత ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఏదైతే మరి ఈ చతుర్థాధిపతి చంద్రుడు కూడా మరి ఇదే వేళలో ఉండడం వల్ల ఇల్లులు అమ్ముకోవాలి, అమ్మి ఏమైనా సరే కొత్తవి తీసుకోవాలి, లేదా కొత్తగా మనం ఏదైనా సరే ఇల్లు తీసుకోవాలి, భూములు తీసుకోవాలి, అలాంటి వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చుతో కూడిన శుభాలు అవ్వడానికి, లేదా ఖర్చు అంటే ఇప్పుడు మనం ఇల్లు అమ్మేయడం అనేది కూడా మనకు వ్యయం అయిపోవటం, అంటే ఒక స్థలం మనం పోగొట్టుకోవటం, ఇలా ఏదైనా సరే దానికి రకంగా 2 రకాలుగా కూడా ప్రయోజనం అనేది మేషరాశి వాళ్ళకు ఉంటుంది. కనుక మేషరాశి వాళ్ళు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం, ఖర్చు పెట్టబోయే ముందు అది మనకి ఎంతవరకు ఉపయోగం అనేది, తర్వాత అవతల వ్యక్తుల మీద పూర్తిగా నమ్మకంగా వెళ్లకుండా ఉండటం, ఆ రకంగా కనుక చేసినట్టయితే మేషరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు.